బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం, ఫలహారాలే తింటే పరమానందం. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. బాబాయ్ రాకుండా నాకు క్లారిటీ లేకుండా మీ అందరికి ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా, జాగ్రత్తగా మొన్ననే నేను ఒక కాలేజ్ అమ్మాయిని చూసిన. ఆ అమ్మాయి అంటే నాకు ఇష్టం, మిగతా అమ్మాయిలంతా మీ ఇష్టం, ప్రకృతి పడకండి. పై తరగతులకు పోయే కొద్దీ మీకు కూడా మంచి మంచి అవకాశాలు వస్తాయి, మీకు కూడా మంచి మంచి అమ్మాయిలు వస్తారు. పైగా మీరు 10th క్లాస్ కూడా పాస్ అవుతారు. ఇక మిగతా విషయానికి వస్తే ఇక ప్రతి ఇంటికి పోయి నేను చెప్పలేను కాబట్టి మీరు ఇదే మ్యాటర్ ని పక్క వాళ్ళకి కన్వే అయ్యేలాగా అర్థమయ్యేలాగా చెప్పండి. అర్థమైందా? సో నేను ఒక కాలేజ్ అమ్మాయిని ఇష్టపడ్డా, ఇది ఫైనల్. ఇంతకీ ఆ పిల్ల ఎవరబ్బా? ఏ కాలేజీ అయి ఉంటది? అమ్మాయి కాలేజీ కాదు. బాబాయ్ ఏం లేదు బాబాయ్, ఇప్పుడు శివ సినిమాలో నాగార్జున గారు చదివిన కాలేజీలో జాయిన్ అవ్వాలా, లేదు అంటే చిరంజీవి గారు శంకర్ దాదా జిందాబాద్ లో చదివిన కాలేజీలో చదవాలా, లేకపోతే నిన్న మొన్న వచ్చిన విజయ్ దేవరకొండ చదివాడు కాలేజీ ఆ కాలేజీలో చదవాలా అని బాగా ఆలోచిస్తుంది. శివ నాగార్జున గారికి పెళ్ళయింది, పిల్లలు పుట్టారు, ఆ పిల్లలకే పెళ్ళయింది. వెరీ గుడ్, అర్థం తెలుసు. చిరంజీవి గారికి పెళ్ళయింది, పిల్లలు పుట్టారు, వాళ్ళకే పెళ్ళయింది. ఆ విషయం నాకు తెలుసు. నిన్న మొన్న వచ్చిన విజయ్ దేవరకొండ కూడా తొందరలో పెళ్లి అయిపోతుంది, అది తెలుసా? తెలుసు తెలుసు తెలుసు. కానీ నువ్వు మాత్రం 10th క్లాసు గట్టి ఎక్కువ. అది బాబాయ్, ఇదేంటి సమాజం నాకు తెలియకడుగుతాను. రాత్రి సినిమాలో ఓ కోటీశ్వర్లు అయిపోయి ఓ డబ్బు సాధించేసి ఏదైనా చేయొచ్చా? నేను మాత్రం 10th ఫెయిల్ అవ్వకుండా ఇంటర్మీడియట్ చదవకూడదా? ఇది ఎక్కడ రూల్ అండి నాకు తెలియకడుగుతాను సమాజంలో. దరిద్రం కాకపోతే 10th పాస్ అవ్వకుండా కాలేజీలోకి వెళ్తే కాలేజీ కూడా సున్నమైనాక మనకు వస్తావు, కానీ కాలేజీలో అడుగట్టినాక అస్సలు పని చేయవురా బాబాయ్. సమాజంలో సొమ్ములే ఉండాలి కానీ నందిని పంది చేయొచ్చు, పందిని నంది చేయొచ్చు. రే నంది పంది అయింది అనుకో న్యూస్ అవుతురా, నువ్వు 10th క్లాస్ పాస్ అయ్యమన్నావు అనుకో న్యూస్ అని చదువుతురా. సరే నువ్వు కాలేజీకి వెళ్తా అంటున్నావు, హాస్టల్లో మానేస్తావా? దానికి నా దగ్గర ఒక మంచి లాజిక్ ఉంది. విషయం ఏంటంటే దేవుడు అందరికి 24 గంటలు ఇచ్చాడు, కానీ నాకు మాత్రం ఎన్ని గంటలు ఇచ్చాడు తెలుసా? 48 గంటలు ఇచ్చాడు. మరి ఏమనుకుంటా కొంప తీసి గుళ్ళో ఉన్న గంటలను దొప్పుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటున్నావు? లేదు, ఇప్పుడు నీ వాచ్లో ఉన్న గంటల ముళ్ళు గంటకి ఎన్ని రౌండ్లు వేస్తుంది? 2 కదా. నా వాచ్లో ఉన్న గంటల ముళ్ళు మాత్రం నాకు 4 రౌండ్లు వేస్తుంది. మొన్న ఒలింపిక్ లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది తెలుసా? మరి ఏమనుకుంటున్నా బాబాయ్? నీకు అర్థం కావట్లేదు బాబాయ్. ఇప్పుడు ఒక 8 గంటలు నేను ఇక్కడ పని చేస్తా, ఒక 8 గంటలు నేను చదువుకుంటా, ఒక 8 గంటలు పడుకుంటా, ఇంకొక 24 గంటలు అనే బాగా చెప్పలేవేంటి ప్రతి దాయానికి? ఇలా మాట్లాడామంటే గంటలు ముళ్ళిచ్చి కొడతాయి బాబాయ్. నేనంటే 10th ఫెయిల్ అయ్యి కాలేజీకి వెళ్లకుండా ఇక్కడ నుంచున్నా, నాదే తప్పు. మరి ఇంటర్ పాస్ అయ్యి కూడా ఇక్కడే తెడ్డు తిప్పుకుంటూ ఉన్నారు. రే మా తాతల కాలం నాటి నుంచి వచ్చేది అది వ్యాపారం రా, మాకు అదే చదువు అదే వ్యాపారం. బాబాయ్ రా, బయట ప్రపంచానికి రా, నా కళ్ళతో ఈ ప్రపంచాన్ని కొత్తగా చూడు. ఒక మహాకవి ఏమన్నాడో తెలుసా? మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలుస్తుంది, పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పోదాం పైకి. కనపడలేదా కాలేజీలో కలరింగ్, వినపడలేదా హాయ్ హాయ్ అనే కాలింగ్. ఎలా ఉంది? అందుకే నేనేమంటున్నానంటే నా కళ్ళతో ఈ ప్రపంచాన్ని కొత్తగా కలరింగ్ తో చూడు. నీ కళ్ళతో నేను చూశాను అనుకో నాకు తన్నులు తప్పురా. అంటే నీ ఉద్దేశం ఏంటి? ఎప్పుడు తాతల లాంటి పాత వంటలు చేసుకుంటూ ఇక్కడ హోటల్లో ఉండిపోతానంటావు, అంతేనా? బాబాయ్ బయటికి రా బాబాయ్, నాతో పాటు సరదాగా కాలేజీలోకి రా, ఆ కలరింగ్స్ చూడు, ఆ బ్రో అంటుంటే ఎలా ఉంటుందో ఒకసారి అనుకో. ఈ భర్తలతో ఇప్పుడు కాలేజీకి వెళ్తే ఏం బాగుంటుంది? విగ్గు పెట్టు. మరి అయ్యో పొట్ట బాబాయ్, ఇక మహా అయితే ఎవరు చూసేవాళ్ళు ఏమనుకుంటారు అనేది కదా నీ ఫీలింగ్. ఏమనుకోరు బాబాయ్, వెనక బ్యాగు ముందు తగిలించుకున్నాను అంటారు అంతే. ఇంకా మహా అయితే ఇగో అగ్రవాల్ అని, కోఫ్త్రా అగ్రవాల్ అని మనవడే ఆయన చూపించాడు, కోర్స్ అవతల పడేస్తాడు. కాలేజీలో మంచి స్టూడెంట్. ఈ వయసులో కాన్సన్ట్రేషన్ చేయలేదా బాబాయ్? చదవాల్సింది నువ్వు నేను కాదు, రోజు పాఠాలు చెప్పే మాస్టారు. జస్ట్ మనం గోయింగ్ ఆన్ టు ద పెన్ గివింగ్ ఓన్లీ ఎగ్జామ్ పేపర్ మీద ఎగ్జామ్ రాసి వస్తే సరిపోతుంది. చదవకుండా ఎగ్జామ్స్ ఎలా రాస్తావా? దుంపదేగా బాబాయ్, నీకు అర్థం కావట్లేదు నేను చెప్పే మ్యాటర్ ఏంటో. ప్రతి సంవత్సరం నేను 23 ఎగ్జామ్స్ రాస్తున్నా. మరి చూసావా, మార్చి పోతే సెప్టెంబర్ పోతే మళ్ళీ మార్చి వస్తుంది, మార్చి మళ్ళీ సెప్టెంబర్ మార్చి రాయాలి. ఓహో ఎడా బాబాయ్, నువ్వు తగ్గకో. లే
ఇది ఇంతకీ ఇవన్నీ ఆపేసి ఇంతకీ నన్ను ఏం చేయమంటే చెప్పురా. ఏం లేదు బాబాయ్, 10th ఫెయిల్ అండి. నేనే కాలేజీకి వెళ్ళి ఉత్సాహంగా చదువుకోవాలనుకున్నా. ఇంటర్ చదివిన నువ్వు ఎక్కడికి ఉండాలి బాబాయ్? నీకు తెలియట్లేదు. రాయి ఎగ్జామ్, హోటల్ మేనేజ్మెంట్ చేసి వెంటనే మళ్ళీ సివిల్స్ రాసి గ్రూప్ లోకి వెళ్దాం. వెంటనే మనం అద్భుతమైనటువంటి జాబ్ కొడదాం, ఫారెన్ లో పెద్ద పెద్ద హోటల్లో పనిచేద్దాం, డబ్బు సంపాదిద్దాం, ఎంజాయ్ చేద్దాం. రాత్రి కాగానే మామ एक పెగ్గిలా, మామా एक పెగ్గిలా, బాబాయ్ एक పెగ్గిలా. అరే మామా एक పెగ్గిలా. ఎలా ఉంది ఆ ఎంజాయ్ లైఫ్? రేయ్ ఊహించుకో. అది చేస్తా, ఎవరిని? కాలేజీలో చేస్తా, కాలేజీలో చదువుతా, చఫ్ అవుతా. ఏయ్ బాబాయ్, ఫామ్ లోకి వచ్చావు, నువ్వు తగ్గకు. ఈ ముందు ఎవరైనా బలా దూరే. ఓకే ఓకేనా? ఓకే. ఎయ్యి విగ్గు పెట్టు, డ్రెస్ ఎయ్యి, నెట్టు లోపలికి కొంచెం ఇంకొంచెం వెనకలాగు. మరి దుంపద వెనకొచ్చింది అది. ఇదేరా? ఏయ్, రకాల కాలేజీ బ్యాగ్ అనుకుంటారా? నువ్వు తవ్వకు బాబాయ్. ఈ శుభ సందర్భంలో, ఈ ఆనంద క్షణాల్లో మనం హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం కాబట్టి మంచి వంట చేసుకుందాం. చేద్దారా? ఏం చేస్తున్నావు? అల్లం కోడి. అల్లం కోడి. దా సామాన్లు తీసుకురా. ఇప్పుడు ఇక ఇది తీసుకో, ఇది పొయ్యిలోకించి కొద్దిగా నూనె, కొంచెం నూనె. ఇప్పుడు అందులో పచ్చిమిరకాయలు రా, వేసే బాబాయ్. ఇదిగో అల్లం, పసుపు పొడి ఇందులో వేసేద్దాం. బాగా వేపు. ఇప్పుడు మనం వండేది అల్లం కూర కదా, అల్లం వేస్తున్నాం, పచ్చిమిరపకాయ వేస్తున్నాం. లైట్గా వేయించి పేస్ట్ చేసి అందులో కలిపామనుకో, ఇది యొక్క ఘాటు కొంచెం తగ్గుద్ది అనమాట. ఓ పని చేయి. అదో ఆ కడాయి ఎందుకు పెట్టారా? వెలిగించు, నూనె పోయి కట్టే. ఇది అయిపోయింది. ఇది పేస్ట్ చేసుకొచ్చి. పేస్ట్ చేసుకొచ్చానా? ఇలాగ అది కాగుద్ది. ఓకే, తొందరగా జరుగు. నువ్వు తగ్గకు, వెనక్కి లాగు. బాబాయ్ పసుపు పచ్చగా వచ్చింది. అబ్బాయి మాడిపోతుంది, ఏదైనా చెయ్యి తొందరగా. గట్టిగా అందులో ఇవరా వెల్లుల్లి, జీలకర్ర, కరివేపాకు వేయించి 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 మారిపోద్ది. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ పేస్ట్, ఈ అల్లం పేస్ట్ చేసుకొచ్చా కదా, అల్లం పచ్చిమిర్చి కలుపు కలుపు అంటుకుంటుంది. పెద్ద గట్టితో కలుపుదాం. పెద్ద నీకు ఇచ్చిందాక ఇచ్చా, అదైతే కరెక్ట్గా కలుపుతుంది. అదైతే నీ మీదే పడుతుంది, ఇప్పుడు నా మీద కూడా పడుతుంది. ఆపు ఆపు ఆపు. ఇదిగో టమాటో పేస్ట్ వేసాయి. వేసావు కదా, అందులోనే ధనియాల పొడి, ఇక కారం కలుపు. మొత్తం కలవాలి కారం అంతా. కొంచెం ఉప్పు అయ్యి బాగా కలుపు. మగ్గిందిరా బాగా. చికెన్ వేద్దాం. వేసాయి. కలుపు. అలా కదా, ఈ గరిటె అయితే బాగా కలుపుతుంది. ఇదైతే బాగా ఈజీ కలుపుతుంది. అది చూసా, కొంచెం నీళ్ళు పోసి మూత పెడదాం. చాలు చాలు చాలు, అంతే. అరే మూత పెట్టు. అలా 15 నిమిషాలు ఉడికితే అల్లం కోడి రెడీ. బాబాయ్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా కాలేజీకి వెళ్దాం మరి. ఎలా పర్వాలేదు లేకుండా వెళ్ళినా కదా, మన అత్తలు లేటరా. అయితే కొన్ని పద్ధతులు పరికెట్లు ఉంటాయి కదా, సీట్ ఇవ్వాలిగా. ఎందుకేడు? నేను అడిగితే సీటు కాడు, ఆడు కూర్చున్న సీటు కూడా లేచి చేస్తాడు. మనకు అంత క్లోజ్ అంటే వాళ్ళ ఇంట్లో అయితే ముందు అంటుదో వెళ్ళి. అవునా? మరి ఎవరనుకుంటాం మనం, మనకు అంతా బాగా క్లోజ్. సరే, ఇప్పుడు వాళ్ళు సీట్ ఇచ్చినా మనం కూర్చోలేక ఉండాలి కదా అక్కడ. పని చేయి, నీకు అంత ఇబ్బందిగా అనిపిస్తే వెనక బెంచ్లో చివరి బెంచ్లో నుంచోటం కూడా బాగోదురా ఈ భర్తలతోటి. అది నువ్వు ఇందాక ఏదో అన్నావు కదరా, అది పైన అదే విగ్గు. మరి ఆ వ్యాపారం అక్కడ దాకా తీసుకురా, మరి ఇక్కడ తీసుకొచ్చి బట్టలు వచ్చినా కానీ సిగ్గు తగ్గలే. ఇంకా వెయ్యి చెప్తా.
వచ్చాక ఇస్తానరా. ఏది ఇచ్చేది ఎట్లానే మా బాబాయ్ ఏత్తన బ్యాంకులో అన్నాడు. ఏ బ్యాంకు ఇప్పటి వరకు జనాలకు కూడా తెలియదు. నువ్వు ఇస్తాలే అంటే అది కూడా హారే హారే సరే ఇదిగో చాలే ఇదిగో వెయ్య. ఇదేమో మనం వెళ్ళడానికి ఆటోకి 500 రా. అయితే ఇలే మొత్తం ట్యాక్స్ తో కలిపి నువ్వు రెడీ ఉండు. బాబాయ్ అన్ని విగ్గులు చూశాను బాబాయ్, కానీ ఏ విగ్గు కూడా నీకు సెట్ అవ్వట్లేదు. రెండు మన ఎన్టీ రామారావు గారి విగ్గు చూసా, నీకేమో పెద్దదైపోతుంది. సర్లే అని చిరతరప్పారావు గారు ఉంటది, ఆ విగ్గు చూసా, నీకు చిన్నదైపోతుంది. ఇవన్నీ కాదు, మాడా గారు ఉన్నారు కదా, మాడ వెంకటేశ్వరరావు గారు, ఆయన చూసా. ఆయన అసలు ఎవరికి సెట్ అవ్వట్లేదు, నీకన్నా సెట్ అవుద్ది అనుకున్నా. చివరికి అటు ఇటు నీకు శోభన్ బాబు విగ్గు సెట్ రే మంచి పని చేశారా, భలే హీరో ఎక్కి తెచ్చా కదా. కాలేజీలో అమ్మాయిలంతా వెనకే. దాంతో విగ్గుంటే సరిపోదు, డ్రెస్ సెన్స్ కూడా మారాలి. అందుకని కొత్త డ్రెస్ కూడా చెప్పా, దానికి 1000 రూపాయలు ఎక్స్ట్రా. డబ్బులు ముందు చెప్తావు కూర అయిపోతుంది. ముందు ఇక్కడ ఏం చేయాలంటే అల్లం ఉంది కదా, వేసేయి. నిమ్మకాయ పోస్తాను, నువ్వు అప్పాయొద్దు, పులిహార చేసేస్తావు దీన్ని. అల్లం ఇది నిమ్మకాయ సరే. సరే పద బాబాయ్, ఆ విగ్గు అను ఆ డ్రెస్ వేసుకుని వద్దుదా. ఇప్పుడు కాదులేరా, వంట అయితే అయిపోయాక అప్పుడు వెళ్దాం నిదానంగా. వేస్తావా? సరేలే బాబాయ్. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఇలా మన మెత్తని చెకోడీలు చేస్తాను. మెత్తడి చెకోడీ కరకరలాడే చెక్కలు తినాలని అనుకుంటాడు ఎవడన్నా. అది ఇంకా అడగలేదు అనుకుంటున్నాను. అలా ఉన్నారు 10th లో. ఇప్పుడు మనం ఏం చేసాం, ఇది అల్లం కోటి. అవును, దీనికి కాంబినేషన్ అంటే కాంబినేషన్ అని కాదు. ఇప్పుడు గారి ఉందా? అవును, గారి ఉందనుకో, అది నాటుకోడి కూర నంచుకు తింటామా, గోడ ఉంటే ముంచుకు తింటామా, అలాగే మెత్తని చేకోడీలకి ఇందులో ముంచుకు తింటే చాలా బాగుంటుంది అనమాట. కరకలాడే చేకోడీలు టీలకు బాగుంటాయి. అర్థమైందా? ఈ మెత్తని చేకోడీలు చేద్దామా? ఒక పని చేయి. ఏంటి? ఇక సామాన్లకి చెప్తాను. అది కూడా అది అబ్జెక్షన్లకి బేసిన్ చాలు కాదు, అక్కడ పెట్టు పోయి అంటే చెప్తాను. ఇప్పుడు ఇక నూక ఈ కప్పు తీసుకున్నాం. కప్పు అంటే దీనికి 1.5 కప్పు నీళ్ళు పోయాలి. ఏం రవ్వ? ఇంతకు ఏ రవ్వ అది? ఇది బొంబే రవ్వరా. బొంబే రవ్వ ఒకటి. ఓకేనా? కప్పు పోయి ఇంకో పావు. ఇదిగోరా బొంబే రవ్వ కప్పు తీసుకున్నాం. ఇప్పుడు ఇలాంటి కప్పుతో 1.5 కప్పు నీళ్ళు పోసావు. అవును కదా. అవును. ఇప్పుడు ఇదిగో చూడు, ఇదిగో వాము, జీలకర్ర, ఇది మన పచ్చిమిరపకాయలు పేస్ట్ కొట్టాం. కొట్టు, కలుపు. కొంచెం ఉప్పు ఇప్పుడు. ఓకేనా? కొంత వద్దు, చాలు చాలు. ఒక 2 స్పూన్లు నూనె. నూనె ఎందుకు? మరి ఇప్పుడు మనం చేసి చేకోడీలు ఏంటి, మెత్తని చేకోడీలు. మెత్తగా సాఫ్ట్గా రావాలంటే నూనె వేయాలి. అది అరే ఉప్మా ఎప్పుడైనా చేసావా? చూసా. ఇది కూడా అంతే, తాలింపు లేకుండా ఉప్మా చేయనట్టే. నీళ్ళు పొంగుతున్నాయి కదా. ఇప్పుడు ఈ నూక ఉండగట్టకుండా కలుపుతుండు, నువ్వు నేను వేస్తుంటాను. కలుపు, బాగా కలుపు. సాఫ్ట్ కావాలా. రా ఇబ్బందా, ఇది కింద పెట్టి మూకుడు తీసుకో, నూనె పోయి. రా వచ్చావు కదా. ఇప్పుడు నూనె కాగాలి, ఇది చల్లారాలి. ఈలోగా ఇవన్నీ క్లీన్ చేసే. చల్లారిందిరా, దీన్ని కొంచెం ఇలాగా సాఫ్ట్గా చేసుకోవాలి. మెత్తడి చకోడీ అంటే ఇంకా చకోడీ ఎలా చేస్తావా నేను అనుకుంటున్నా. సరే నీకు చేసి చూపించాక నేను చేసి పెడతాను. రే ఇలాగ ఆయిల్ ఎక్కిందా చూడు. నూనె కాగింది, వేసానా? ఏయ్ రా ఏది ఒకసారి రైట్ తీసే. మొత్తం అన్నీ అయ్యాక ఒకసారి అన్నీ కలిపి ఒకసారి వేయిందాం. తీసి అందులో వేసి
చూసారా ఆ, మనం మొత్తానికి కలిపి మళ్ళీ వేపాం కదా అన్ని కలర్ సమానంగా వచ్చినాయి. అయిపోయాయి. ఆ, కట్టి ఎప్పుడు కట్టి ఆ, ఓకే. ఈ కూర కూడా తీసేసి ఇప్పుడు కూర ఇంట్లో అయిపోయి ఇక జంతికలు ఇంట్లో తీద్దాం. అది అమ్మయ్యా. ఇప్పుడు ఎల్లం కోడి రొట్టెలతో తిన్నాం అనుకో అద్భుతం. ఓహో, దీని బాగుంది, ఇది చాలా బాగుంటుంది, అంతకన్నా అది బాగుంటుంది. ఓకే. ఇగో ఈ చెకోళ్ళు ఇంట్లో తీసేద్దామా? తీ. బాబాయ్ అంతా రెడీ కదా? రెడీ. ఇంకా నువ్వు రెడీ అవ్వడమే ఆలస్యం. పద నేను చక్కగా రెడీ చేస్తా. పద పద. ఐ, దీనికి ఉత్సాహం ఉంది. హీరో ఉన్నా అది. ఇంకెళ్దాం మరి కాలేజీకి. రే మీ పిల్లి చెల్లితే గొడవ అయిపోద్దామా? రా పై చదువులకు వెళ్తుందని మురిసిపోతుందిలే. అంటవా? అంటే నువ్వు పై చదువులకు వెళ్తాను, మామూలుగా లేదు బాబాయ్ గెటప్. ఇంకో విషయం చెప్పనా, అప్పట్లో సోబర్ బాబు, ఇప్పట్లో నువ్వేనా. అంతే అంతే. ఇగో ఒంట్ల గెట్ల గురించి ఏం ఆలోచించుకో, కేవలం చదువు మీద ఉండాలి. ఇప్పుడు వంటలు వెళ్ళి తర్వాత చూసుకోవచ్చు. పద వెళ్దాం, పద కదా. సరదా. హలో హలో, బ్యాక్రా బ్యాక్రా. శంకరాభరణలో శంకర శాస్త్రి కచేరీ వెళ్తున్నావు. శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో చిరంజీవి గారు లాగా వెళ్ళాలి. వెళ్ళు ఒకసారి, వెళ్ళు పద. అది ప్రాక్టీస్. బేస్ రావట్లే, స్టైల్ అది అగ్రిప్ రావాలి. రాసలేదురా, మా అత స్థానం కూడా మనం రావు కదా, ఆ స్టైల్ రావాలి, హీరో స్టైలు. ఆగో, సూపరు, పద. రోజు కాలేజ్ దగ్గరకు వచ్చి వెంట పడింది చాలదన్నట్టు ఇప్పుడు డైరెక్ట్ క్లాస్ రూమ్ కి కూడా వచ్చేసావారా? నీకు అక్క చెల్లెళ్ళు ఏం లేరా? అంటే మా ఇంట్లో నేను ఒక్కనే కొడుకుని. ఎద్దులా ఉన్నావు, నీ బుద్ధి ఏమైంది? నాకు సైట్ కొడుతున్నావు. నేను నీకు సైట్ కొడుతున్నానా? కళ్ళలో ధాన్యం వెరుకుల మొక్కలో ఉందా, నేను నీకు సైట్. ఇగో ఈ దైత్య పెద్ద చేసాడు అంతానే. బుద్ధి లేదు ఈ వయసులో అమ్మాయి అమ్మ పట్ట రివర్స్ అయిపోతున్నావు రే. చదువుకోవా కాలేజీకి పంపిస్తే పెద్దవాళ్ళు నిన్ను ఈ వయసులో చేసేది నువ్వు. అడుగమ్మా. వాడంటే వయసులో ఉన్నాడు, నీకేమైంది పెద్ద అయినా? అని ఒప్పుకుంటున్నాను, నన్ను ఒప్పుకోవా? మీ ఇద్దరు పర్సనల్ గా ఫ్యామిలీ మ్యాటర్స్ మాట్లాడుకుంటారనుకుంటా, మీ ఇద్దరు మాట్లాడుకోండి. నువ్వు రారా రే, హోటల్ మేనేజ్మెంట్ అది ఇది అని చెప్పి నన్ను కాలేజీ తీసుకెళ్లి జాయిన్ చేసి నన్ను బదనాం చేస్తావా? రే ఆ అమ్మాయికి నీకు ఏమనుంటే మీ ఇద్దరు తీర్చుకోండి, మధ్యలో లాగొద్దు. అంటే జస్ట్ మోరల్ సపోర్ట్ గా ఉంటావు కదా. చెప్పు సపోర్ట్, నేను నీకు మోరల్ సపోర్ట్ చేయట్రా నన్ను ముంచేసి. బ్రో 13 పేజీలో ఈ క్వశ్చన్ కి ఆన్సర్ దొరకడానికి ఏమైనా తెలుసా? పిండోడియాలు ఎలా పెట్టబలను? పిండోడియాలా? ఇది ఎకనామిక్స్ బ్రో. ఓహో అది తెలియదు, అందులో ఉన్నది చెప్పాను నేను. నేను అనేది ఏంటంటే బ్రో, వై బికాజ్ ఇన్ గోయింగ్ ఆన్ టు ద ఎడ్యుకేషన్, వై హావ్ టు గోయింగ్ టు ద ఎడ్యుకేషన్ ఆఫ్ డివైడింగ్. పద అవతలకి వెళ్దాం పా ఇద్దరు. అంటే అమ్మాయికి దారి చూపించేద్దామని. అంటే అమ్మాయి పాపం నిన్ను తన్నేస్తాను ఇక్కడ నువ్వు చెప్పు. నువ్వేం వెళ్ళమ్మా. పూల చొక్క వేసుకొని నన్ను చూసినా మళ్ళీ మాట్లాడినా మైండ్ అమ్మా ఆగా పాప ఆగు. పూల సొక్క. అవును, నీకంటే మైండ్ ఇట్, ఇంకేమి ఇట్లేదు కదా. ఇట్లేదు, బట్టలతో కనిపించొచ్చా? చూడు ఇదంతా. ఇగో అదేంటమ్మా షాక్ లో ఉంది. ఏ షాక్ లో ఉందో షాక్ లో చెప్తాడురా. కాదు చెప్పరా. ఇగో ఈ ఏదో చేసాడమ్మా, నాకు ఏ పాపం తెలదు. నువ్వు ఏమన్నా ఏం చేయాలని ఇగో ఇది చేసుకో. చూడకూడని సంఘటన చూస్తే బెత్తరపోతారు ఇలా. నేను వస్తాను పద పద, నేను ఎక్కడ దాకా వస్తా. మీ ఇద్దరు కెమిస్ట్రీ బాగా జరిగిందో బాబాయ్. ఇప్పుడు అక్కడే ఉండు సదు చివర్లో. మ్యాటర్ ఏముంది, ఇక వచ్చే మళ్ళీ అది పెరిగిపోతుంది. ఇక వచ్చేసి అది కదా, ఇవన్నీ ఇచ్చేసి డబ్బులు తెచ్చేద్దామని. మీరు మిగతా బ్యాలెన్స్ రా ఎత్తాడు మొత్తం నడిపెట్టావు. ఇక్కడ రెస్టారెంట్ ఆశామాషిగా ఉంది. అది కాదు బాబాయ్, షర్టు ఇస్తాను, నేను పట్టుకొస్తున్నాడు. ఏంటి పట్టుకొచ్చేది? లేట్ అయిందంటే మళ్ళీ 100 పెంచుతాయేమనుకుంటున్నావు. అర్థమైందా? బేగుని వచ్చి బాబాయ్ ఇది నాకు ఎట్టుంటదంటూ పిచ్చి గుళ్ళ ఉందిరా. పిచ్చి గుళ్ళ. ప్లీజ్ వెయిట్.
సింగర్ సన్నాసి అయినా నాకు బుద్ధి లేదు ఇవాళ విగ్గెట్టుకోమంటే ఏంటి చొక్కా ప్యాంటు మార్చుకోవడం నాకు బుద్ధి లేదు అసలు. అడగడం మర్చిపోయాను. ఎందుకు వచ్చారా? ఇది కానీ అవును, ఇంతకి ఎలా చేసావు ఏంటి చెప్పలేదు నాకు. నేను ఎందుకు చెప్తాను రా, నేను ఇప్పుడు స్టూడెంట్. నువ్వు స్టూడెంటా? చెప్పు. పెట్టుకో చెప్పు. చేతిలో కాదు, పై పెట్టుకో. పై ముట్టుకో, మళ్ళీ గమ్ములేదు. ఓకే సరే. ఇప్పుడు అల్లం కోడి ఎలా చేసుకున్నావు అంటే, ఒక ప్యాన్లో నూనె వేడి చేసుకొని పచ్చిమిర్చి అల్లం పసుపు వేసి వేయించుకొని పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో నూనె వేసి వేడి చేసి అల్లం వెల్లుల్లి జీలకర్ర కరివేపాకు ఉల్లిపాయ పేస్ట్ వేసి కాసేపు మగ్గనివ్వాలి. ఆ తర్వాత అల్లం పచ్చిమిర్చి పేస్ట్ టమాటా పేస్ట్ ధనియాల పొడి కారం ఉప్పు వేసి బాగా కలిపి మగ్గనివ్వాలి. ఆ తర్వాత చికెన్ వేసి బాగా కలుపుకొని కాసన్ని నీళ్లు పోసి మగ్గనివ్వాలి. ఇప్పుడు అల్లం తురుము నిమ్మరసం కొత్తిమీర వేసి కలుపుకొని కాసేపు మగ్గనిస్తే అల్లం కోడి రెడీ. అలా చేసుకున్నాం. మెత్తడి పకోడీ, ఇది మెత్తడి చకోడీలు ఇవి ఎలా తయారు చేసామంటే, కడాయిలో నీళ్లు వాము జీలకర్ర పచ్చిమిర్చి పేస్ట్ ఉప్పు కొద్దిగా నూనె వేసి కలిపి మరగనిచ్చుకోవాలి. ఆ తర్వాత బాంబే రవ్వ వేసి బాగా కలుపుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు చకోడీలా చేసుకొని వేడి నూనెలో వేసి కాల్చుకుంటే మెత్తని చకోడీలు రెడీ. పుస్తకం ఇదిగో, కలగడు ఇదిగో. అయినా దిలికడుతా ఈ టేస్ట్ ఏంటి బాబాయ్ ఆ అమ్మాయి. ఇప్పుడు అర్థమైందిరా, అమ్మాయి నిన్నే మెచ్చుకుంది. వచ్చావా? దా. బాబా ఏంటి ఈ కట్టిన షర్ట్ ఏంటి, ఈ వేసం ఏంటి, ఏంటి మంచి ఎంగ కుర్రలా కనిపిస్తున్నావు ఏంటి మా ఎదవ ఉన్నాడు కదా, మొత్తం తగలేయండి ఎదవా, దైదు కొట్టి ఎదవని. ఆ కాలేజ్ అని స్కూల్ అని నానా ఇది చేశాడు. అది కాదు కానీ అబ్బాయి, నువ్వు అన్నది మాత్రం నిజమే. ఎందుకంటే ఈ విగ్గు ఈ షర్ట్ వేసుకుంటే ఈ డ్రెస్లో నిజంగా నేను 30 సంవత్సరాలకు వెనక్కి వెళ్ళిపోయాను అనుకో. కూడా పెట్టుకున్నారా? మరి ఏంటనుకుంటున్నారా? నిజంగా నేను చెప్పడం కాదు కానీ రే, నాకు నేనే ముద్దు వచ్చేసాను అనుకో, అంత అందంగా ఉన్నాను. అవునా? నా ముద్దు వస్తాను. ఇదా తింటావా? అడవిలో జంతువులన్నీ. ఓహోహో, అదిగో అల్లం కోడి, ఇదిగో చెకోడి, రెండు కాంబినేషన్ అనమాట. మరి ఉల్లిగారి నాటుకోడి పులుసు ఎలా తింటావో ఇది ఎలాగా తింటే అంత టేస్ట్ ఉంటుంది. అది తిను రే. ఇగో చూడు, ఈ అన్నం చాలా బాగుంటుంది. అరికెల అన్నం సూపర్. తిను. చెకోడి తిన. అప్పడం ఏంటి? అప్పడం రసంలోకి రా. ప్యాంట్లో లేదు.